యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించేది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాం. లోకములోనికి ఏమొచ్చింది చెప్పండి? వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఎవరు అంటే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. లోకములోనికి వెలుగు వచ్చింది కానీ వెంబడించలేదు. చాలామంది లోకములు దేనిని వెంబడిస్తున్నారంటే చీకటిని వెంబడిస్తున్నారు. దేనిని వెంబడిస్తున్నారు చెప్పండి? చీకటిని వెంబడిస్తున్నారు. చీకటి అనగా పాపమును వెంబడిస్తున్నారు. పాప సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. వెలుగు క్రీస్తు అయితే వెలుగు సంబంధులు క్రీస్తును వెంబడిస్తారు. చీకటి సంబంధులు పాపమును, పాప లోకాన్ని వెంబడిస్తారు అని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, లోకములోనికి వెలుగు వచ్చింది కానీ ఆ వెలుగును అనేకులు కూడా వెంబడించలేదు. కారణం ఏమిటి అంటే అనేకులు కూడా వెలుగును కోరుకోలేదు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, వారి క్రియలు చెడ్డవైనందున. వారు దేనిని కోరుకున్నారంటే చీకటినే కోరుకున్నారు. వారి క్రియలు చెడ్డవైనందున పాపమునే కోరుకున్నారు. లోకంలో ఏముందయ్యా అంటే శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవబుడంబం ఉంది. అయితే లోకములో ప్రతి మనిషి కూడా దేనిని కోరుకుంటున్నాడంటే వీటిని కోరుకుంటున్నాడు. ఆ దినములు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకముని వీడి ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ మానవులంతా కూడా వెలుగును కోరుకోలేదు కానీ చీకటిని కోరుకున్నారు. వెలుగు అనగా పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు. చీకటి అనగా పాపము, పాప బంధకములు, అపవిత్రత, ప్రతి బంధకములు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మరి వెలుగును కోరుకోలేదు? ఎందుకు కోరుకోలేదంటే వెలుగు అనేటువంటిది ప్రతి వాని యొక్క పాపం ఏం చేస్తుందంట? బయట పెడుతుంది. వెలుగు ఏం చేస్తుంది? ప్రతివాన్ని దుష్టక్రియలను, ప్రతివాన్ని పాపపు తలంపులను, ప్రతివాన్ని మోసపు తలంపులను ఏం చేస్తుందంట? వెలుగు ఏం చేస్తుందంట? బయట పెడుతుంది. ఎలా? నీవు చేస్తున్నటువంటి తలంపులు మంచివి కాదు సహోదరి. ఆ తలంపుల నుంచి నువ్వు వైదొలగాలని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. అందుకే వెలుగు చీకటిని బయట పెడుతుంది. ఒక గదిలో చూస్తే చీకటి ఉంటుంది. ఆ చీకటిని పారద్రోలాలంటే ఏం కావాలి? వెలుగు కావాలి. వెలుగు ముందు చీకటి నిలబడలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. అలాగే వెలుగైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర పాపము నిలవలేదు, పాప సంబంధులు కూడా నిలవలేరు. ఆనాడు సమరయ పట్టణములో ఒక స్త్రీ నివసిస్తుంది. ఎవరామె? సమరయ అయినటువంటి స్త్రీ. ఏ గ్రామం అది? సుకారు అనేటువంటి గ్రామంలో ఆ స్త్రీ నివసిస్తున్నప్పుడు తన జీవితాన్ని ప్రభు అయినటువంటి యేసయ్య మార్చాడని, మెస్సయ్యను కనుగొన్నానని చెప్పి ఆమె ఏం చేసింది? తన పాప జీవితాన్ని బయలుపరచడానికి వెళ్ళింది. అయ్యా రండి, లోకరక్షకుని నేను కనుగొన్నాను, పాపముల విమోచకుని కనుక్కున్నాను, ఆ మెస్సయ్యను కనుక్కున్నాను, ఆ క్రీస్తుని కనుక్కున్నాను అని చెప్పింది. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. మెస్సయ్య అన్న అభిషక్తుడని అర్థం. అయితే ఆమె ఎవరు కనుక్కుందంట? సాక్షాత్తు దైవాన్ని కనుక్కుంది, దేవుణ్ణి కనుక్కుంది. ఎలా? తన చీకటి బ్రతుకును, తన పాపపు జీవితాన్ని యేసయ్య ప్రచురపరిచాడు. పాపపు యొక్క జీవితాన్ని, ఆమెలో ఉన్నటువంటి చీకటి బ్రతుకును బయలుపరిచాడు. అందుకే వెలుగు దగ్గర చీకటి ఎప్పుడు కూడా నిలవలేదు. అందుకే చాలామంది చీకటి సంబంధులు ఎక్కడ ఉంటారంటే బయటే ఉంటారు, దేవుని దగ్గరకు రాలేరు. అందుకే వారికి ఒక భయం. వెలుగు దగ్గరికి వెళ్తే మా జీవితాలు, మా పాప యొక్క జీవితాలు, మా రహస్య యొక్క పాపాలు బయటపడతాయని చెప్పి వాళ్ళు వెలుగును కోరుకోరు. వాళ్ళు ఎక్కడ ఉంటారంట? పాపపు తలంపుల్లోనే జీవిస్తున్నారు. ఆనాడు సమరయ స్త్రీ కూడా అంతే.
ఏం చేసింది? సుకార్ అనేటువంటి గ్రామంలో యాకోబు బావి దగ్గర మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె నిలిచి ఉన్నప్పుడు యేసయ్య ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె జీవితం అంతా కూడా అక్కడ బయలుపరచబడింది. అప్పుడు వెంటనే ఆమె ఏం చేసింది? తన స్థితిని, తన పరిస్థితులను అక్కడే విడిచిపెట్టి, తన పాపపు జీవితాన్ని, రహస్య జీవితాన్ని అక్కడే వదిలిపెట్టి గ్రామంలోనికి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. పరిగెత్తుకుని వెళ్ళిపోయి, అయ్యలారా, నాతో నా పాప జీవితాన్ని చెప్పినటువంటి ఆ మెస్సయ్యను వచ్చి చూడండి, రండి అని ఆమె కేకలు వేస్తుంటే కొంతమంది, అయ్యో మేము వెళ్తే మా రహస్య జీవితాలు బయటపడతాయి, మా పాప జీవితాలు బయటపడతాయి అని వాళ్ళు ఏం చేశారు? ఆమెను వెంబడించలేదు. క్రీస్తు దగ్గర కొంతమంది రాలేదు. కొంతమంది వచ్చిన వాళ్ళు వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. రానటువంటి వారందరూ కూడా పాపం యొక్క జీవితంలోనే మ్రగ్గిపోయారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఏమని వ్రాయబడింది? మరొకసారి చదవండి 19వ వచనం. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించారట. తమ క్రియలు, ఎవరి క్రియలంట? తమ చేసినటువంటి పాపపు క్రియలు చెడ్డవి. లోకములో చాలామంది చెడ్డవారుగా బ్రతుకుతున్నారు, పాపాంధకారంలో బ్రతుకుతున్నారు. ఇకనైనా మీ కొరకు వెలుగు ఉద్భవించింది, వెలుగు ఉదయించింది. ఆ వెలుగును వెంబడించండి అని ప్రభు సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథములో 9వ అధ్యాయములో 2వ వచనములో సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము అక్కడ ఏం రాయబడి ఉందంట? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచరే. గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమపడదాం. చీకటిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారంట? గొప్ప వెలుగును చూశారంట. ఎవరు ఆ వెలుగు అంటే? మన లోక రక్షకుడు, జగద్రక్షకుడు, పాపముల విమోచకుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును చూశారు. అందుకే గొప్ప వెలుగు లోకంలోనికి రావాల్సి వచ్చింది. కానీ మానవుల యొక్క క్రియలు ఏమైపోయినట్ట? చెడ్డవైనాయి. అక్కడ లోకంలో ఉన్న వారందరూ కూడా ఎక్కడ ఉండరట? చీకటిలో నడుస్తుండ్రి. అయితే వారు గొప్ప వెలుగును చూసినప్పుడు తమ జీవితాల్లో మార్చుకున్నారు. సహోదరి, నీవు కూడా ఈ మాటలు వింటున్నప్పుడు నీ జీవితం మార్చబడాలి, నీ బ్రతుకు మార్చబడాలి. నీలో ఉన్నటువంటి పాపక్రియలు తొలగిపోవాలి, నీలో ఉన్నటువంటి చీకటి తొలగిపోవాలి, అంధకారపు క్రియలు లయమైపోవాలి. అందుకే దేవుడు సాక్షాత్తు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే కింద అంటున్నాడు 2వ వచనంలో కదా, మరణములో ఉన్నటువంటి వారు, పాప బంధకంలో ఉన్నటువంటి వారి మీద ఏమొచ్చిందంట? వెలుగు ప్రకాశించింది. ఈనాడు చాలామంది బ్రతికి ఉన్నామని మాట మాత్రమే. ఈనాడు చాలామంది మేము బ్రతికి ఉన్నామనుకుంటున్నారు, కానీ బ్రతికిన మీ క్రియల వలన మీరు చచ్చినటువంటి వారు అని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది బ్రతికి ఉన్నారు, కానీ క్రియల మూలముగా చాలామంది ఏమైపోయారు? చచ్చిన వారుగా ఉన్నారు. మన క్రియలు చెడ్డవైతే మనము చచ్చిన వారము, మన క్రియలు అంధకారములో ఉంటే మనం చచ్చిన వారము. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, 2వ అధ్యాయం 1వ వచనములో ఏమంటాడు? చచ్చినటువంటి మనలను క్రీస్తుతో కూడా బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చెను. అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు యొక్క రక్తము చేత మనం ఏమై ఉన్నామట? విమోచింపబడి ఉన్నాం, రక్షింపబడి ఉన్నాం. అందుకే అపరాధముల చేత చచ్చినటువంటి మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఈ గొప్ప నిరీక్షణ నీకుంటే ప్రియా సహోదరుడా, సహోదరి, అంధకార క్రియలను, చీకటి క్రియలను, పాపపు క్రియలను విడిచిపెట్టాలి. లోకంలోనికి వెలుగు ఎందుకు రావాల్సి వచ్చిందంటే లోకములంతా కూడా పాపమైనటువంటి చీకటి కమ్ముకుంది. పాపమైనటువంటి చీకటి ప్రతి ఒక్క బిడ్డను ఆ పాపమైనటువంటి పొరల చేత కప్పబడి ఉంది. ఆ పాపపు యొక్క పొరలను తీసివేయడానికి లోక రక్షకుడుగా, వెలుగుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్తలో కూడా ఒక మాట ఉంది కదా,
ఏమంటాడంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనములో ఆయనలో ఏముందంట? జీవముండి ఆ జీవము ఏమేమిందంట? మనుషులకు వెలుగై ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు ఏమై ఉందంట? వెలుగు అని చెప్పబడి ఉంది. అందుకే మనము కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి. వెలుగు దేనికి సాదృశ్యం అంటే పవిత్రతకు సాదృశ్యం, పరిశుద్ధతకు సాదృశ్యం. అందుకే పరిశుద్ధులముగా పవిత్రులముగా బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం. అందుకే లోకములోనికి వెలుగు వచ్చింది, కానీ తమ క్రియలు చెడ్డవైనందున అనేకులు వెలుగును వెంబడించలేదు, చీకటిని కోరుకున్నారు. కారణం ఏమిటంటే వెలుగు వారి యొక్క దుష్ట తలంపును బయటపెడుతుంది, వెలుగు వారి యొక్క పాపపు క్రియలను బయటపెడుతుంది, వెలుగు అపవిత్రతను బయటపెడుతుంది. కాబట్టి వెలుగు సంబంధులుగా బ్రతకాలన్నది దేవుని యొక్క సంకల్పమై ఉంది. అందుకే పాపములో జీవిస్తున్నటువంటి వారులారా, ఇకనైనా మనం వెలుగు సంబంధులుగా బ్రతకాలన్నది దేవుని యొక్క సంకల్పం. అందుకే 4-5 వచనాలు ఏమనుంది? ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను. కానీ చీకటి ఏమైందంట? ఆ వెలుగును గ్రహిస్తలేదు. ఈ రోజుల్లో చాలామంది చీకటిలో ఉన్నారు. ఒకవేళ ఉన్నారేమో, వెలుగును గమనించండి, గ్రహించండి, వెలుగు సంబంధులుగా బ్రతకండి. ఇకనైనా పవిత్రత కలిగి బ్రతకండి, పరిశుద్ధత కలిగి బ్రతకండి, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తుని వెంబడించండి. వెంబడించకపోతే నిత్య నరకం అనేటువంటిది తప్పదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూడండి, 5వ అధ్యాయము 9వ వచనము నుంచి 13 వచనాల దాకా మనం జ్ఞాపకం చేసుకుందాం. వెలుగు ఫలం ఏమిటంటే నీతి అని వ్రాయబడి ఉంది. వెలుగు ఫలం ఏమిటంటే నీతి అంట. నీతి అంటే దేవుని విశ్వసించడమే నీతి. ఈ రోజుల్లో చాలామంది ఆయనను విశ్వసించడం లేదు కాబట్టి నీతిమంతులుగా బ్రతకలేకపోతున్నారు, ఇంకా చీకటిలోనే ఉంటున్నారు. అందుకే వెలుగు ఫలం ఏమిటంటే నీతి అని వ్రాయబడి ఉంది. మనం నీతి కలిగి బ్రతకాలి, ఆయనను విశ్వసించాలి, చీకటిలో జీవించక వెలుగు సంబంధులుగా బ్రతకాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, 20వ వచనములు మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం, ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? దుష్కార్యము చేయు ప్రతివాడును ఏం చేస్తున్నట్ట? వెలుగును ద్వేషిస్తున్నాడు. తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రారంట. కొంతమందికి ఇష్టం లేదంట తమ క్రియలు దుష్క్రియలు, ఎందుకంటే అవి కనపడకుండానట్లు వారు దేవుని దగ్గరికి రారు. ఎందుకంటే వస్తే కనపడతావేమో అని, వస్తే తెలిసిపోతాయేమో అని వాళ్ళు వెలుగునొద్దకు రావడం లేదు. కొంతమందికి దేవుని వాక్యం అంటే అసలు ఇష్టం ఉండదు. అందుకే దేవునికి వాక్యం ఏం చెలవిస్తుందంటే, మీరు వెలుగునొద్దకు రండి, నీతిమంతులుగా బ్రతకండి,